ప్రైజ్ ద లార్డ్ జెనీ. ప్రైజ్ ది లార్డ్ డిడి. నీ ఫ్రెండ్ ఉన్నాడే వాడు ఒక పెద్ద వేస్ట్ ఫెలో. ఈరోజు ల్యాబ్ లో ఏమైందో తెలుసా? ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా కంప్లీట్ చేయలేదు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా అన్ని చేయాల్సిందే. అసలు ఎక్స్పెరిమెంట్స్ లేట్ అయిందే వాడి వల్ల. అరే ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తేగా ఒక్కరోజైనా. ఈ రోజు సోలోగా చేయమంటే మాత్రం ఫాస్ట్ గా ఫినిష్ చేసి వెళ్ళిపోయాడు. అరే ఒక అమ్మాయి ఒంటరిగా ఉంది, నేనేమైనా డ్రాప్ చేయాలా, ఎవరైనా వస్తున్నారా అని అడగాలని కామన్ సెన్స్ లేదా వాడికి? నీ మమ్మీ ఉండ నాకు ముందే ఫోన్ చేసిండు. అరే జెన్నీ ఒంటరిగుంటది, ప్రాక్టికల్స్ తర్వాత వెళ్ళి డ్రాప్ చేయి, నాతో అన్కంఫర్టబుల్ అని చెప్పిండు. కాకపోతే నేను బిజీ ఉన్నా కాబట్టి ఆడనే డ్రాప్ చేయమని చెప్పిన. ఆడు బయట ఉంటాడు చూడు. నువ్వు ఊకే వాని తిట్టకు, వాడు అనాదే. అశోక్ థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఫస్ట్ డే నేను హ్యాండ్ షేక్ ఆఫర్ చేస్తే తోసేసావు. ఇట్స్ నాట్ ఓకే. 12th డే లంచ్ అవర్ లో నీ పక్కనే కూర్చుంటే వెళ్ళిపోయావు. ఇట్స్ నాట్ ఓకే. లైబ్రరీలో నేను బుక్ అడిగితే నన్ను ఒక పురుగులా చూసావు. ఇట్స్ నాట్ ఓకే. ఇప్పుడు కూడా నీ వల్లే ఈ పొజిషన్కి వచ్చాను. మళ్ళీ కాపాడినట్టు బిల్డప్ ఒకటి. ఇట్స్ ఓకే. ఇట్స్ నాట్ ఓకే. అయినా నాకేం తక్కువ? మా ఏరియాలో 10 మంది ట్రై చేస్తున్నారు నన్ను. నమ్మట్లేదా? కార్తిక్ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? సారీ జెన్నీ, నేను మూవ్ ఆన్ అయిపోయా. అదేంటి? ఎందుకంటే మా మేడ మీదకి జెస్సీ వచ్చింది. ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుంటే నేను జెస్సీని లవ్ చేశాను. ఏ ఆపు. ఇంకా 9 మంది ఉన్నారు. జెన్నీ పుణ్యమాని అశోక్ గారు నవ్విండు. వెన్నెన్ని కనిపెట్టడానికి డీడీఆర్ బోర్డు పెట్టిండు. శృతిని ఇంప్రెస్ చేయడానికి మనోజ్ గారు రోడ్ ఎక్కిండు. వస్తావా నాతో కాఫీకి వస్తావా? ఇక ఆడికెళ్ళి షురు అయిందిరా. ఇప్పుడు 37 మందిని ఆల్రెడీ ఎలిమినేట్ చేసాము. 12 భాషల్లో ఐ లవ్ యూ చెప్పాను. అసలు ఆ అమ్మాయి మన కాలేజా కాదని డౌట్ వస్తుంది. అరే చింటూ, ఎందుకులా ప్రతిసారి చెల్లి కోసం కావాలని ఓడిపోతుంటావు? నేను గెలిస్తే అది ఆడడం మానేస్తుంది. అందుకే నేను దాంతో ఆడాలంటే ఓడిపోవాలి. సో స్వీట్. నేను దాంతో ఆడాలంటే ఓడిపోవాలి. ఓ వచ్చావా? స్టార్ట్ చేయి. హెయిర్ బాగుంది, ఆయిల్ రాసావా, ఫేస్ బాగుంది, పౌడర్ పూసావా అనేదో ట్రై చేస్తావు కదా. చేయి. అయితే నేను వెళ్ళనా? వెళ్తున్నా. శృతి, నేనెంత ట్రై చేసినా నువ్వు నాకు పడవు. ఎందుకు? ఎందుకంటే నువ్వు పడిపోతే నేను ట్రై చేయడం ఆపేస్తాను కదా. అది నీకు నచ్చదు. చెప్పేశాను మావా. ఏం చెప్పేశావు? ఫైనల్ ఎగ్జామ్ రోజు ఆ అమ్మాయి నన్ను ఎట్టి పరిస్థితిలో కలవాలని చెప్పేశాను మావా. ఆ అమ్మాయి కూడా కలుస్తుంది మావా. గిఫ్ట్ కూడా కొన్నాను మావా. నైట్ ప్యాక్ చేశాను మావా. లడ్డు మావ చూసిండు. చెప్పు మావా ఎలా ఉందో. దరిద్రంగా ఉందిరా. నిన్నెవడు మావ అడిగింది? మామ మనోజ్. చాలా బాగుంది, చాలా పర్సనల్ గిఫ్ట్ మావా. మావా ఇచ్చేమో నీకు చూపిస్తారా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. అయినా నీ సెలక్షన్ ఏంట్రా? సూపర్. హే థ్యాంక్స్ మావా. వీడు మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నాడు రా. గిఫ్ట్ కూడా కొన్నాడు. చప్పడిపోతుంది మామ. నాకు ఎలా ఫేస్ చేయాలి అర్థం కావట్లేదు రండి. నేను వచ్చాక నేను నీకు నచ్చకపోతే నేను నిన్ను 3 years ఎలా ఫేస్ చేయాలో నాకు తెలియదు డీడీ. సారీ డీడీ. ఆఖరికి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళినా నువ్వు బేసిక్ వెనిలా తింటున్నావు రా డీడీ. బికాస్ వెనిలా. యా
వెన్నెలా లైక్స్ డిడి. నాలుగేళ్ళు మావా, వై నో టెల్? మధ్యలో నేను ట్రై చేశాను మామా. వెన్నెల 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 లేదు, వెన్నెల రాదు, అసలు వెన్నెల. మనోజ్ నువ్వు ఆపు అని ఆపేశాడు మామా. నేనే చేయలేదు మా మొత్తం ఇడే. లేడీస్ హాస్టల్కి అంతా వెళ్తున్నాడు రా, ఆపను రా. ఓ పని చేద్దాం, ఫోన్ చేయడం మానేద్దాం, ఆడే సెట్ అవుతుంది. వెన్నెలా రే అది నీకు చెప్తే నువ్వైనా చచ్చిపోతావు లేకపోతే మమ్మల్ని చంపేస్తావు అని భయం వేసిందిరా. ఇప్పుడు మాత్రం చంపకుండా వదిలేస్తానని ఎలా అనుకున్నారు మావా? రే మనోజ్ నన్ను చూస్తూ ఉంటారా? రే నీ వెన్నెల వచ్చిందిరా. రే మనోజ్ పోతారా? అశోక్, నీకు పైసలు అని చెప్పి నా బ్యాంక్ బొక్కెట్టి నీకు బియర్లు కొంటే తీసి పెడతావరా? రే నువ్వు ఎలా రా ప్రెసిడెంట్ అయ్యావు? నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అయ్యావురా నువ్వు ప్రెసిడెంట్. అయ్యో చేశాడమ్మా, ఇండియా ప్రెసిడెంట్ చేశాడు. ఇంగ్లీష్ నేర్పి నువ్వు మగాడైతే అక్కడే ఉండరా, దగ్గర రాదు, నువ్వు దూరంగా ఉండు. ఎంత పిచ్చిరా అమ్మాయిలంటే? అమ్మాయిలకి మాడతావా? జాకెట్ తీరా. నీకోసం కాదా రే డిడి, నీకోసం కాదా, అంకుల్ కోసం రా. రే అంకుల్ కోసం. ఆగండ్రా. ఏయ్, ఉండా. ఒక అమ్మాయి అంకుల్ అనడానికి నువ్వు అంకుల్ అనడానికి చాలా తేడా ఉందా? నీ కొడుకా? నిన్ను మీరెందుకు అవుతున్నారా? అంటే నువ్వు లైట్ తీసుకున్నామో అని. లైట్ తీసుకున్నానా? 4 ఏళ్ళు మామా. సరే, అంటే 4 ఏళ్ళు ఒక మనిషి మీద ఇంత ప్రాంక్ చేస్తారా? అయినా నీతో 4 ఏళ్ళ రిలేషన్షిప్ లో ఉండడానికి మేవెన్ని కష్టాలు పడ్డామో తెలుసా మావ? శృతితో కంటే ఎక్కువ నీతోనే మాట్లాడాడు మావ. 6 గంటల నుంచి మాట్లాడుతున్నాను డిడి. ఫోన్ పెట్టా? నీతో మాట్లాడుతుంటే అసలు టైం తెలియట్లేదు. స్నానంకి వెళ్ళాలి. హలో హలో హలో. ఏంటి? ఏ సొప్పు? కుంకుడుగాయ రసం రా. పెడతాను. నీకెందుకు? సిగ్గు. పవర్కి ఎవరిని అంటే చచ్చిపోతాడేదావా? ఆడేం తక్కువ కాదు మామ. జెన్నీతో రిలేషన్షిప్ లో ఉన్నా సరే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేకపోయాడు. లేదురా, అంటే మంచి ప్రాంకే మావా. 4 ఏళ్ళు అని ఫోన్ కాల్స్, వాయిస్ యాప్ అంటే ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే నాకు చాలా ఫన్నీగా ఉంది. కాలిపోతుంది. అంటే ప్రాంక్ నామి జరిగింది కదా, ఏవో వైల్డ్ థాట్స్ వస్తున్నాయి మావా, వైల్డ్ థాట్స్ వస్తున్నాయి. నాకు ఒక్క అరగంట మన ఫ్రెండ్స్ కాదురా. రే మనోజ్ పక్కలో. ఓకే మామ, హ్యావ్ సమ్ మీ టైం, బాయ్. కానీ ఒరే మనోజ్, నేనెంత పిచ్చోండి మావా. ఒక అమ్మాయి రాసిన లెటర్లో కర్వ్స్ ఉన్నాయంటే నమ్మేశాను మావా. కదా, ఆ కర్వ్స్ చూసి నాకు అదే అనిపించింది. క్రెడిట్ అంతా అశోక్ గడికి ఇవ్వాలరా. నాకెందుకు రా క్రెడిట్? నువ్వే కదా మామ లెటర్ రాసింది. రే ఆడికి మ్యాటర్ తెలిసిపోయింది, చెప్పు నువ్వే రాసావని. కాదు మామ, ఆ రోజు నువ్వు రాసావు, నెక్స్ట్ డే మార్నింగ్ మనోడికి వచ్చింది, నేను నిన్ను చూసి నవ్వాను కదా. నువ్వు రాసావు, ఆడికి లెటర్ వచ్చింది, అందుకని నేను నవ్వా. మావా, తిట్టడానికి బూతులు కొట్టడానికి ఓపిక కూడా లేదురా. ఎవడు రాశాడ్రా చెప్పండిరా. మామా ఎవడు రాశాడ్రా? రాధా, ఆగు. ఆగమంటున్నానా? రాధా, ఏంటో దొంగచాటుగా వింటున్నావు మాటలు? టెన్షన్ పడుతున్నావు ఏంటే? లెటర్ రాసి నువ్వేనా? ఎందుకు రాసావు లెటర్? ఎందుకు కదూ నిన్ను ప్రాంక్ చేసింది? అరే ముద్దు, నేను కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం. చిన్నప్పటి నుండి నువ్వంటే నాకు ఇష్టం. లేకుంటే గొడవ ఎందుకు పడతా? నీకు డబ్బులు ఎందుకు ఇస్తా? మధ్యలో వెన్నెల వచ్చిందని డ్రాప్ అయ్యా. ఇప్పుడు వెన్నెల లేదని తెలిసి నేను చాలా హ్యాపీ. ఇదిగో ఈ ఐ లవ్ యూ అది ఎక్స్పెక్ట్ చేయకు, బట్ మ్యాటర్ అది. 1 minute. రేయ్ బావా,
రాదర రాసిన లెటర్ చెప్పాను కదా మా వెన్నెల ఉందని. నా వెన్నెలరా. రాధర్ లెటర్ రాసి మంచి పని చేసింది, లేకపోతే మనం బుక్ అయిపోయేవాళ్ళం. హ్యాపీగా ఉండు మామా. అరే మీ లవ్ స్టోరీలు అయిపోతే ఒక ఫోటో తీసుకుందాం రండి రా, ఫైనల్ ఫోటో రా. తర్వాత మాడుకుందాం, ఫోటో తీద్దారా. చదువుకోవాలంటే ఏమైనా చదువుకోవచ్చురా, ఆన్లైన్ డిస్టెన్స్. కానీ కాలేజ్లో ఎందుకు చదువుకోలేదు సార్? మన లైఫ్లో కొంతమంది దోస్తుగాలు ఉంటారు, వీళ్ళు లేకపోతే మన లైఫ్ ఇంకా కొంచెం బెటర్ ఉంటుందేమో అనిపిస్తుంది. వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు ఈయన దొరుకుతారా, నాకైతే ఈయన దొరికారు. నేను కూడా ఇలానే పారిపోదాం అనుకున్నా. పారిపోకపోవడం నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డిసిషన్ రా. అందుకే ఇట్లా ఎవరైనా వెళ్ళిపోతా అంటే ఇట్లొచ్చి కథలు చెప్తా ఉంటా. ఇంత చెప్పినా కూడా నువ్వు వెళ్ళిపోతా అంటే కారా అన్న ఉంది, బస్ స్టాప్లో డ్రాప్ చేస్తుందా? హలో నానా చెప్పమ్మా. బయలుదేరుతున్నావా? హే, ఏడికే బయలుదేరేది నీ అవ్వ. ఇంజనీరింగ్ చేస్తున్నా, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి ఫోన్ చేస్తా. ఫోన్ పెట్టి